మహబూబ్నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి, జైరాబాద్ సీట్లలో బీజేపీ గెలిచేందుకు బీఆర్ఎస్ సుపారీ చేసుకుంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం ఉన్నది. సుపారీ తీసుకున్న వారికి నాపై మాట్లాడే అర్హత ఎక్కడుంది? అధికార దహంతో బీజేపీలో చేరాలనుకుంటే 2017లోనే చేరి మంత్రిని అయ్యేవాడిని అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న నాకు బీజేపీలోనే చేరాల్సిన అవసరం ఏమున్నది? 17 సంవత్సరాలుగా ప్రతిపక్షంలోనే ఉన్న ప్రజల మధ్యలో ఉండి రాజకీయంగా పోరాడి ముఖ్యమంత్రి అయ్యాను. ఎవరి దయా దాక్షిణాలతో ఈ పదవిలోకి రాలేదు. కేటీఆర్ది మేనేజ్మెంట్ కోట, ఆయనతో నాకు పోలికేంది? తండ్రి పేరుతో కేటీఆర్ నౌకరీ దొరికింది, లేకపోతే ఆయన తెలంగాణలో షెప్రజ్ కూడా కాలేడు. అవును, ఎస్. అయితే ఇక రేవంత్ రెడ్డి సారు అన్నదాంటనైతే నిజం ఉందయ్యా. వాస్తవంగా సారు నిజమే చెప్పిండు. మరి 17 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి కొట్లాడిన సొంతగా అయితే వాస్తవంగా చెప్పాలయ్యానంటే ఈ కాంగ్రెస్కు ఇగో ఈ వైభవం వచ్చిందంటే ముఖ్యంగా ఇగో ఈయననే రేవంత్ రెడ్డి గారే, ముఖ్యమంత్రి గారే. ఇక ఇవన్నీ ఆయన శ్రమ, పట్టుదల, ఓపిక అన్ని ఒడిదుడుకులు వచ్చినా అయితే ముందుకు సాగిన వ్యక్తి. ఇట్లాంటి ఎన్ని ఇబ్బందులు పెట్టినా అయితే ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిడులు వచ్చినా ముందుకు సాగిన తప్పితే కానీ వెనకకు రాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఎవరిస్తే ఎవరు అయితే వాళ్ళ పేరు చెప్పేసి ఎవరు పేరు చెప్పేసి రాలేదు. అయితే ఇంకోటి ఏమంటున్నాయా అంటే ఇక కేటీఆర్ది మేనేజ్మెంట్ కోట. మరి వాస్తవమేనయ్యా. మరి తండ్రి పేరు చెప్పుకొని ఇక ఈ పదవిలోకి వచ్చేసిండు, ఇవన్నీ చేసిండు, మినిస్టర్ అయిండు. ఇక ముఖ్యమంత్రి ఇట్లా అయిరావు అనుకోండి కానీ ప్రజలు కానియలేదు. మరి ఇక ఇంకోటి ఏంటంటే ఆయనకు నాకు పోలికేంది? తండ్రి పేరు చెప్పి అయితే వచ్చిండు కాబట్టి వాస్తవమే. అది సార్ అనేది ఇట్లా వాస్తవమే. అయితే తండ్రి పేరుతో కేటీఆర్కు నౌకరీ దొరికింది, లేకపోతే ఆయనకు తెలంగాణ షెప్రాజ్కి ఇట్లా రాకపోవని చెప్పేసి మంచి కౌంటర్ ఇచ్చింది. వాస్తవమే కదనయ్యా. మరి అయితే ఇక తండ్రి పేరు చెప్పుకొని ఈయనకు అంత పూర్తి, ఇక ఆ తండ్రి పేరు చెప్పి ఈయనకి ఇంత పూర్తయింది. ఇక లేకపోతే ఇక సార్ మరి ఇక ఏమంటున్నాయి అంటే షెప్రాజ్కి ఇట్లా పనికి రాకపోవని అంటున్నారు. అది వాస్తవమే కదా. అక్కడనే అమెరికాలో ఏదో ఒకటి చేసుకుంటా అక్కడ ఉండేసి మరి ఈయన మరి ప్రతి ఒక్కరినన్నా కనీసం ఒక వ్యక్తిని గౌరవించే పద్ధతులైనా ఎప్పుడైనా మాట్లాడినాయా? మొత్తం ఆయన గర్వంతో మాట్లాడి మరి నేనే ఇచ్చిన తెలంగాణ అన్నట్టు ఫీల్ అయిపోయింది కేటీఆర్. ఇది అయితే ఇక ఉన్న వాస్తవం అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పిరయ్యా, కుల్లా ఉన్న వాస్తవమే. అయితే ఏ పార్టీకి మనం ఇక్కడ అయితే రేవంత్ రెడ్డి తప్పు చేస్తామంటే ఏ పార్టీ అయినా మనకు అయితే ఈ పార్టీ అయితే ఇక ఇక్కడ మాట్లాడు, అటు పార్టీ అయితే అక్కడ మాట్లాడు, ఏ పార్టీ తప్పు చేసినా ఖచ్చితంగా మనం మాట్లాడే తీర్థం, ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది అయితే వాస్తవాలని చెప్తాం. అయితే అబద్ధాలు గిట్లా చెప్తాం. ఖచ్చితంగా నిజాన్ని నిగ్గు తెలిసే వరకు మేము నిద్రపోం. అయితే ఈ బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది. చట్ట ప్రకారమే కేసీఆర్ అండ్ కో అవినీతుల చర్యలో భార్యాభర్తల ఫోన్లను కూడా గత సర్కార్ ట్యాప్ చేసింది. రావణుడు ఉన్నంత కాలం రాముడు ఉంటాడు, అదే కేసీఆర్ ఉన్నంత కాలం నేనుంటా, కుక్కలను పిల్లలను నేను కొట్టను, అయితే కొడితే సింహాన్నే కొడతా. కవిత అరెస్ట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపదు. తండ్రి పేరు చెప్పుకుంటే కేటీఆర్ షెప్రాజ్ కూడా కాలేడు. అయితే తండ్రి పేరు చెప్పుకోకుంటే కేసీఆర్ షెప్రాజ్ కూడా కాలేడు. ఇండియా టీవీ ఆప్కి అదాలత్లోని సీఎం కామెంట్స్. ఎస్. అయితే ఇక బీజేపీకి బీఆర్ఎస్కు సోపతట్ట కుదురుతారు. ఈ సుపార్లు ఏం పెట్టిరా, వాళ్ళు పెట్టిన అభ్యర్థులను వాళ్ళు పెట్టిరడా, అలా వాళ్ళని కాలు మొక్కిందా మరి ఏం చేసాడో తెలియదు. కానీ అయితే బతిలాడినా ఏం చెప్పదు, కానీ ఇక్కడికి ఏం తెలియదు. కానీ ఎక్కడికైనా అభ్యర్థులు అయితే ఉన్నారడా. ఇక ఇక్కడికైనా అలాగైనా జంపా, ఇక నేడు అభ్యర్థులు ఉంటాడు, ఇక ఉన్న వాళ్ళు పెట్టిడు. ఇక ఇంకోటి ఏమంటున్నాయా అంటే ఇక భార్యాభర్తల ఫోన్లను ఇట్లా ట్యాప్ చేసారు. ఇంత దుర్మార్గమైన పని. పాపం ఈ సారు రేవంత్ రెడ్డి సార్కే గురి పెట్టిరు. ట్యాపింగ్ మొత్తం చుట్టాలల్లా, ఫ్యామిలీలా, మొత్తం వీళ్ళ ఖాందాన్లో మొత్తం టోటల్గా నిఘా పెట్టిరు. 2 కిలోమీటర్ల మేరకు వార్ రూమ్లు ఏర్పాటు చేసారు. ఈ పెద్ద పెద్ద ఆఫీసర్లు, డిఎస్పీలు, ఇక వీళ్ళంతా ఏసీబీలు, వీళ్ళు మన ఎస్పీలు, ఇక వీళ్ళందరూ ఇలాంటి ఒక భార్యాభర్తల రహస్యాలు వినడానికి ఎంత సిగ్గుచేటయ్యా. కనీసం మీరు
ఒక మానవత్వంతోనన్నా కనీసం ఆలోచించకుండా మరీ ఇంత దురాగరణ కంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితితో అర్థం చేసుకోవచ్చు. రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటాడు, కేసీఆర్ ఉన్నంతకాలం నేను ఉంటా. ఏమన్నా అనుకున్నా సారు, రావణుడు ఉన్నంతకాలం రావణుడు ఎట్లా ఉంటాడు, కేసీఆర్ ఉన్నంతకాలం నేను ఉంటా. రేవంత్ రెడ్డి మంచి కౌంటర్ ఇచ్చిండు సారు. అయితే కుక్కలను పిల్లలను నేను కొట్టాను, కుక్కలను పిల్లలను కొట్టాను, కొడితే సింహాన్నే కొడతా అని డైలాగులు సారు మామూలు వదులుతలేడయ్యా. అయితే ఇక కవిత అరెస్ట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపదు. అంటే తండ్రి పేరు చెప్పుకోకుంటే కేటీఆర్ సర్ప్రైజ్ కూడా కాలేడు. ఎస్, ఇక తండ్రి పేరు చెప్పుకుంటే ఆయన ఏడనో ఇక అంతా అది అట్లా అయిపోయింది కథ. ఇక తెలంగాణ వచ్చింది, ఇక మేమే తెచ్చినామని చెప్పేసి మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇక మొత్తం తలాదికి పంచుకున్నారు. అయితే ఇక ఇండియా టీవీ ఆప్కి అదాలత్లో సీఎం కామెంట్స్.